నా పేరు డాక్టర్ శ్రీమన్నారాయణ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. చాలా మందికి ఏంటంటే ఈ గుండె జబ్బుల మీద అవగాహన లేకపోవడం వల్ల టైం కి సరిగా హాస్పిటల్ కి చేరుకోకపోవడం, అంబులెన్స్ లో 108 లో అని రాకుండా ఆటోలలో బస్సుల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి రావటం, చాలా మంది గ్యాస్ నొప్పి అనుకుని హాస్పిటల్ కి రాకపోవటం. ఇంకొక ముఖ్యమైన అపోహ ఏంటంటే ఈసీజీ నార్మల్ గా ఉంది కాబట్టి హార్ట్ అటాక్ కాదు అని అనుకోవటం. ఈసీజీ నార్మల్ గా ఉన్నా గానీ హార్ట్ అటాక్ రావచ్చు. కొన్నిసార్లు 10 నుంచి 15% కేసెస్ లో హార్ట్ అటాక్ ఇనిషియల్ స్టేజెస్ లో ఈసీజీ నార్మల్ గా ఉంటుంది. అయినా కానీ రక్తనాళాలు 3 లోపల బ్లాక్లు ఉండొచ్చు. ఎకోకార్డియోగ్రామ్, ట్రోపోనిన్, సిటీ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తే గానీ అది కంప్లీట్ లోపల బ్లాక్స్ ఉన్నాయా లేవా రక్తనాళాలు అనేది మనకి నిర్ధారణ కాదు. ఈ టెస్టులన్నీ చేస్తున్నప్పుడు కొంతమంది అనవసరంగా టెస్టులు చేస్తున్నారు అనే అపోహ అనేది ఉంటది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర మెడికల్ షాప్ లోనో టాబ్లెట్స్ తీసి వేసుకొని సరైన సమయానికి చికిత్స కనుక అందించకపోతే గనక గుండె కండరం యొక్క పంపింగ్ సామర్థ్యం తగ్గి ఫ్యూచర్ లో మనం ప్రాణాపాయం నుంచి రికవరీ అయినా గానీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారించడం అనేది మనకు చాలా ముఖ్యం.